వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. తెనాలి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తెనాలి కోర్టు ప్రాంగణం నందు న్యాయవాదులు కోర్టు విధులను బహిష్కరించి నిరసన కార్యక్రమం చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం అడ్వకేట్ అమెండ్మెంట్ యాక్ట్ 2025 పై అభిప్రాయాలను ఈ నెల 28వ తేదీలోపు తెలియజేయవలసిందిగా కోరినందున దేశవ్యాప్తంగా ఉన్న స్టేట్ బార్ కౌన్సిల్ పిలుపు మేరకు న్యాయవాదులు విధులను బహిష్కరించారు. అడ్వకేట్ అమెండ్మెంట్ యాక్ట్ 2025 నందు సెక్షన్ 4(9)(b), 245, 24, 26, 35, 45(b), 49(a)లను సవరించడానికి ప్రతిపాదన తయారు చేశారని, సదరు యాక్ట్ న్యాయవాద వృత్తికి ఉన్నటువంటి స్వేచ్ఛను కాలరాసే విధంగా ఉందన్నారు. ఈ యొక్క యాక్ట్ అమల్లోకి వస్తే న్యాయవాదులకు వారి యొక్క వృత్తిని నిర్వహించుకునేందుకు అనేక రకాలైన ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. న్యాయవాదులపై జరుగుతున్న ఆకృత్యాలను పరిగణలోకి తీసుకోకుండా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న తొందరపాటు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ న్యాయవాదులు కోర్టు విధులను బహిష్కరిస్తున్నట్లు తెలిపారు. గుంటూరు జిల్లా ఫెడరేషన్ పిలుపు మేరకు ఈ రోజున అందరం కూడా న్యాయవాదులు విధులు గైర్హాజరయ్యాం. అడ్వకేట్స్ అమెండ్మెంట్ యాక్ట్ బిల్లు 2025ని ప్రవేశపెట్టబోతున్నారు. దీనివల్ల అడ్వకేట్స్కి చాలా నష్టం జరుగుతుంది. ఇది కావాలని అడ్వకేట్స్ యొక్క హక్కులకి భంగం కలిగించే విధంగా ఉంది. అడ్వకేట్స్ని వాళ్ళ యొక్క ప్రశాంతంగా చేసుకునే వృత్తికి చాలా అంతరాయం కలిగే పరిస్థితి ఉంది. అడ్వకేట్స్ ప్రజలకి చాలా దగ్గరగా ఉండి సేవలు అందించడానికి చాలా ముందుకు వచ్చే సందర్భంలో అడ్వకేట్స్ని తొక్కేసే విధంగా, అడ్వకేట్స్కి స్వేచ్ఛ లేకుండా అడ్వకేట్స్ యొక్క హక్కులు కాలరాసే విధంగా ఈ అడ్వకేట్స్ అమెండ్మెంట్ బిల్లు ప్రవేశపెట్టడం అనేది చాలా ఇబ్బందికరం. కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని అడ్వకేట్ అమెండ్మెంట్ బిల్లుని రద్దు చేసి అడ్వకేట్స్కి స్వేచ్ఛ కలిగించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. కార్యక్రమంలో తెనాలి బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బేతాల ప్రభాకర్, సెక్రటరీ హరిదాస్ గౌరీశంకర్, బార్ అసోసియేషన్ సభ్యులు ప్రముఖ న్యాయవాదులు తాడిపోయిన శ్రీనివాసరావు, పిఆర్వి సాగర్, పిల్లి సుధాకర్, చిట్యాల మైకేల్, చింకా సురేష్, చంద్రయాదవ్, సోలా శంకర్, జన్ను శివరాం, జంపన ఆదినారాయణ, నాగల్ల హరీష్, పిన్నం అన్నారావు, ఆడక వెంకటేశ్వరరావు, అల్లా విజయకుమారి, పుణ్యవతి, అనిత మరియు జూనియర్ న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు. 1961లో తయారు చేయటం జరిగింది. ఆ తర్వాత దీన్ని 2025 సంవత్సరంలో అమెండ్మెంట్ చేయటానికి కేంద్రం సంకల్పించింది. దానికి పర్యవసనంగా 45 రోజుల నుంచి ఢిల్లీలో హర్తాళులు, న్యాయవాదులు విధులను బహిష్కరించడం జరుగుతుంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఈ నెల 28/2/2025 తారీఖు వరకు టైం ఇచ్చి దీని మీద ఉన్నటువంటి అబ్జెక్షన్లు ఏమైనా ఉంటే తెలియజేయండి, మేము బిల్లు పాస్ చేస్తామని చెప్పని అన్న తర్వాత త్రూఅవుట్ ఇండియా మొత్తం న్యాయవాదులందరూ అలర్ట్ అయ్యి ఈ బహిష్కరణ చేస్తున్నారు. ఈ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కానివ్వండి, బార్ కౌన్సిల్ ఆఫ్ స్టేట్ బార్ కౌన్సిల్ కానివ్వండి, స్వయం ప్రతిపత్తితో న్యాయవాదులని సమన్వయం చేసుకొని వీరు సమీక్షిస్తూ ఉంటారు. న్యాయవాదులకి ఎప్పుడు కూడా చట్టానికి లోబడి చట్ట పరిధిలో వర్క్ చేయటమే వాళ్ళ విధి. క్లయింట్ యొక్క ఇంట్రెస్ట్ని వాళ్ళు ఎప్పుడు కాపాడుతూ ఉంటారు. క్లయింట్ కొరకు నిర్విరామం పనిచేస్తూనే ఉంటారు చట్టపరంగా. మరి అటువంటి న్యాయవాదుల మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయటానికి సెంట్రల్ గవర్నమెంట్ పనిలేని పనిగా అడ్వకేట్స్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది ఒకటి ప్రపోజ్ చేయబోతా ఉన్నారు. దాని వలన న్యాయవాదులకే కాదు సమస్త కక్షిదారులకు కూడా చాలా ఇబ్బంది జరుగుతూ ఉంది. ఎమ్మెల్సీ ఎన్నికలలో భాగంగా స్థానిక విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కళాశాల మరియు ఎన్వీఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా అధ్యాపకేతర సిబ్బందితో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటు హక్కు వినియోగించుకునే విధానాన్ని తెలుగుదేశం పార్టీ నేతలు వివరించారు. ఈ సమావేశంలో ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కి మద్దతు తెలపాలని కోరారు. ప్రైవేటు విద్యాసంస్థలు ఎదుర్కొంటున్న సమస్యలు, కూటమి ప్రభుత్వం బలపరిచిన రాజేంద్ర ప్రసాద్కి అవగాహన ఉండటం చేత విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కళాశాల గ్రాడ్యుయేట్ ఓటు హక్కు కలిగిన సభ్యులు తమ మద్దతును తెలపాలని, ఫిబ్రవరి 27వ తారీఖున జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలలో కూటమి అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కు అఖండ విజయం చేకూర్చాలని కోరారు. అధ్యాపకుల యొక్క సమస్యలు, అధ్యాపకేతర సిబ్బంది యొక్క సమస్యలు, వాటిని నివృత్తి చేసుకోవటానికి గత ప్రభుత్వం చేసిన నిరర్ధకమైన పనులను, లేకపోతే విద్యా వ్యవస్థను భ్రష్టుబట్టి చేసేసిన పనులను, వాటన్నిటి నుంచి దూరంగా మంచి మళ్ళీ రావాలి, పటిష్టమైన విద్యార్థులు తయారు కావాలి, సమాజానికి ఉపయోగపడే, సమాజం గౌరవించబడే, సామాజికంగా మంచి వ్యక్తులుగా పరిపూర్ణమైన వ్యక్తిత్వంతో విద్యార్థులు తయారు కావాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి
వారిని ఈ విషయంలో ఎటువంటి అరమరికలు లేకుండా అధ్యాపకులు కానీ ఓటర్లు ఎవరైతే ఉన్నారో అందరూ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి ఒకటవ ఓటుపై దానికి వారిచ్చే పెన్నును వినియోగించుకుని వారికి ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించడంలో మనం కూడా భాగస్వాములు కావాలని మా వారందరికీ చెప్పడం కోసం ఈ రోజున ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఈ కార్యక్రమంలో విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కళాశాల కరెస్పాండెంట్ ననపనేని సుధాకర్, ప్రిన్సిపల్స్ డాక్టర్ కె రవీంద్రనాథ్, అజయ్ మరియు అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. ఈ రాజేంద్ర ప్రసాద్ గారికి ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఆయనకు మద్దతుగా ప్రచారం చేస్తున్నాం. ఈరోజు ననపనేని సుధాకర్ గారి ఆధ్వర్యంలో విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కాలేజీ, ఇంజనీరింగ్ కాలేజీ ఉపాధ్యాయులకి వాళ్ళకి మేము ఓటు రాజేంద్ర ప్రసాద్ గారి తరపున ఎందుకు వేయాలి అనేది దాని గురించి వివరించడానికి, గతంలో ఎమ్మెల్సీగా తెలుగుదేశం మద్దతుతో పోయినసారి గెలిచిన వ్యక్తి రాజధాని విషయంలో కానీ టీచర్ల విషయంలో కానీ ఆయన చేసిన అన్యాయాన్ని అందరూ ఒకసారి గుర్తుకు తెచ్చుకొని ప్రతి వ్యక్తికి అందుబాటులో ఉండే వ్యక్తి, ఎవరు ఏ క్షణంలో పలకరించినా సాయం చేయడానికి ముందుకు వచ్చే వ్యక్తి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు. ఆయన్ని ఈ విషయంలో మనం మద్దతు ప్రకటించి పెద్దల సభలుగానే మనం గుర్తింపు చేసుకుందాం. సొంత భూమి కలిగిన రైతులు ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని మండల వ్యవసాయ అధికారి ప్రేమ్ సాగర్ తెలిపారు. అదేవిధంగా ఇంకా ఈకేవైసీ చేయించుకుని రైతులు తప్పనిసరిగా పంటలతో పాటు ఈకేవైసీ చేయించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇకపై ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందాలంటే రైతులు తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని ఆయన కోరారు. ప్రస్తుతం యూనిక్ భూ ఆధార్ రిజిస్ట్రేషన్ జరుగుతుంది. వ్యవసాయ శాఖ, రెవెన్యూ శాఖ ద్వారా మీరు రైతు సేవా కేంద్రానికి వెళ్ళి ఎవరైతే సొంతగా భూమి కలిగి ఉన్నారో వారు తమ పట్టాదారు పాస్బుక్, ఆధార్ కార్డు, ఫోను, మొబైల్, ఆండ్రాయిడ్ మెసేజ్లు ఇచ్చే ఫోన్ తీసుకెళ్తే మీరు అక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత మీ నంబర్ జనరేట్ అవుతుంది. ఆ కార్డులు తర్వాత ప్రభుత్వం వారు ఇస్తారు. కాబట్టి మీరు దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే ఇంతకుముందు ఈ పంట చేసుకున్నందుకు ఏ లాభాలు ఉన్నాయో అదేవిధంగా ఈ ఒక గుర్తింపు కార్డు లాంటిది ఇస్తే సంక్షేమ పథకాలు ఏమైనా దీని ద్వారానే వర్తిస్తాయి. కాబట్టి మీరు ఖచ్చితంగా మీ రైతు సేవా కేంద్రాలకు వెళ్ళి ఎక్కడైతే పొలం ఉందో అక్కడ ఉన్న రైతు సేవా కేంద్రాల దగ్గర ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో వారంలో 3 రోజులు నిర్వహిస్తున్న సదరం సర్టిఫికేట్ రీవెరిఫికేషన్ ప్రక్రియ గురువారం కొనసాగింది. ఈ శిబిరానికి సుమారు 100 మంది హాజరై పరీక్షలు చేయించుకున్నారు. వారి వివరాలను ఆన్లైన్లో నమోదు చేయనున్నట్లు వైద్యశాల వర్గాలు తెలిపారు. జనవరి 21వ తేదీ నుండి ప్రారంభమైన ఈ వెరిఫికేషన్లో ఇప్పటి వరకు సుమారు 1450 మందికి రీవెరిఫికేషన్ చేసినట్లు హాస్పిటల్ వైద్య వర్గాలు తెలిపాయి. 99% మందికి తెనాలిలోనే వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని, అదనపు పరీక్షలు అవసరమైన వారిని గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు పంపుతున్నట్లు వైద్యులు తెలిపారు. మన తెనాలి జిల్లా వైద్యశాలలో జనవరి 22 అంటే జనవరి 22 నుంచి సదరం రీఅసెస్మెంట్ క్యాంప్స్ జరుగుతున్నాయి. విజువల్, హియరింగ్, లోకోమోటర్ అండ్ మెంటల్ ఇల్నెస్ కేసెస్ ఎగ్జామిన్ చేస్తున్నారు. మనకి డాక్టర్స్ జీజీహెచ్ గుంటూరు నుంచి, సత్తెనపల్లి నుంచి అండ్ నర్సరావుపేట నుంచి డాక్టర్స్ని డెప్యూట్ చేశారు. ఇప్పటి వరకు మనకి 1450 కేసెస్ వరకు అసెస్మెంట్ జరిగింది. అందులో విజువల్ ఇంపైర్మెంట్ ఒక 700 అండ్ ఈఎన్టీ 500, మెంటల్ ఇల్నెస్ 125 కేసెస్ అండ్ లోకోమోటర్ 400 కేసెస్ ఇప్పటివరకు రీఅసెస్మెంట్ జరిగింది. ఈ రీఅసెస్మెంట్కి తగిన ఏర్పాట్లు అన్నీ చేశాము. డిఆర్డిఏ కోఆర్డినేషన్తో మన హాస్పిటల్ డాక్టర్స్ అండ్ స్టాఫ్ కోఆర్డినేషన్తో ఈ రీఅసెస్మెంట్ క్యాంప్స్ కండక్ట్ చేస్తాం. సదరం రీవెరిఫికేషన్ అనేది జనవరి నుంచి ప్రారంభమైంది. అప్పటి నుంచి రోజుకి 50 నుంచి 60 మధ్యలో ఉన్న పేషెంట్లని ప్రతి సెంటర్కి తీసుకొస్తున్నారు. అదేవిధంగా తెనాలి గవర్నమెంట్ హాస్పిటల్కి మేము 3 డాక్టర్లు, గుంటూరు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నుంచి ఇక్కడికి వచ్చి రీవెరిఫికేషన్ చేస్తున్నాము. 99% వరకు రీవెరిఫికేషన్ ఇక్కడే జరుగుతుంది. 1-2% ఏమన్నా పేషెంట్లకి అదనపు పరీక్షల కోసము గుంటూరు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కి రెఫర్ చేయడం జరుగుతుంది. వాళ్ళు చేసిన వెరిఫికేషన్ తర్వాత మళ్ళీ మేము అక్కడే దాన్ని అప్లోడ్ చేస్తున్నాము.
జనవరి 21వ తారీఖు నుంచి మనకి సదరం క్యాంప్స్ రీవెరిఫికేషన్ క్యాంప్స్ జరుగుతున్నాయి. సో దాదాపు ఇప్పటి వరకు మనం ఒక 500 పైన 1000 పైన మందిని అసెస్ చేస్తున్నాము. సో జెన్యున్గా మనకి ఏదైతే రిపోర్ట్లో వస్తుందో మనం అవే వాళ్ళందరికీ ఇవ్వడం జరుగుతుంది. సో దీనివల్ల మనకి ఏంటంటే ఇక్కడ ఫెసిలిటీస్ అన్నీ కూడా బాగానే ఉంటున్నాయి. వస్తున్న పేషెంట్స్ కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. సో వాళ్ళకి వాటర్ కానివ్వండి అలానే అన్ని ఫెసిలిటీస్ వాళ్ళకి బాగానే అందుతున్నాయి. అలానే టెస్టులు కూడా అన్నీ కూడా బాగా జరుగుతున్నాయి. రోజుకి 5 నుంచి 6 వరకు బెరాలు మాత్రం మనకు బాగా జరుగుతున్నాయి. అంటే పేషెంట్ మనకు రెస్పాండ్ ఇచ్చిన దాన్ని బట్టి ఉంటుంది. బట్ అదేంటంటే వాళ్ళు పడుకున్నప్పుడు మనము వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటాం రెస్పాన్స్, ఆటోమేటిక్గా సిస్టమ్ జనరేట్ చేస్తుంది. దాన్ని ఎలాంటి మ్యానిపులేషన్స్ కూడా మనం చేయలేము. ఆ రిపోర్ట్ మనము అటాచ్ చేసి సదరంకి అప్లోడ్ చేస్తున్నాము. ఇప్పుడు చిన్న విరామం.